ఇంకా తిరగండి, జనసేన ఆశయాలను తీసుకెళ్ళండి. ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. నేను మీకు ఏ సమస్యకైనా సరే నేను కూర్చోబెట్టి మా నాయకులు ఒకటే చెప్పా, మీరు సమస్యల మీద పోరాడండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే పదే చూస్తూ ఉన్నాను. మాట్లాడితే ఆంధ్ర 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 అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ, ఇవన్నీ ఎవరు మర్చిపోరు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి, నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంఛన్ కాల్మొక్త, బాంఛన్ సారు కాల్మొక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో